పిలవడం జరిగింది. దాంట్లో కూడా ఎవరికైతే ల్యాండ్లెస్ పూర్ పర్సన్స్ ఉంటారో, అంటే భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉంటారో, నార్మల్గా వాళ్ళకి రైతు భరోసా పథకం అనేది వాళ్ళకి రాదు. సో ఆ రైతు భరోసా పథకం రాని ఆ నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉంటారో, భూమి లేని వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయమని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సో వాళ్ళందరూ కూడా పర్ ఇయర్ 12,000, పర్ సీజన్ 6,000 చొప్పున కుటుంబానికి ఎవరైతే ఎన్ఆర్ఈజిఎస్ వర్క్ చేసి ఉంటారో ఉపాధి హామీ పథకం కింద 20 దినాలన్నా పనిచేసిన కుటుంబం అన్నిటికీ కూడా కుటుంబానికి 12,000 చొప్పున ఇయర్కి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి కూడా 26 జనవరి నుంచి మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం. సో ఎప్పటి నుంచి అయితే రేషన్ కార్డ్స్ గురించి ఏవైతే ఎదురు చూస్తూ ఉన్నారో అది కూడా ఇప్పుడు సర్వే కంప్లీట్ చేసుకున్నాం. సో దానికి మనము 26 జనవరి నుంచి ఎదురు చూస్తున్న రేషన్ కార్డ్స్ కూడా అవి కూడా మనము ఇవ్వబోతూ ఉన్నాము. సో అదేవిధంగా రైతు భరోసా పథకం కూడా 12,000 పర్ ఇయర్ చెప్పున. సో అది కూడా ఇప్పుడు మేమంతా మొత్తం కంప్లీట్ చేసుకొని 26 జనవరి నుంచి అవి కూడా ఇవ్వడానికి కూడా మనం చూస్తున్నాం.